గుడ్ మార్నింగ్ టు ఆల్. 4th క్లాస్ వాళ్ళకి యూజబుల్ ప్లాంట్స్ అంటే మనం ఇప్పుడు అన్ని ఈ జీకే స్టార్ట్ అయిన దగ్గర నుంచి డిఫరెంట్ ప్లాంట్స్ గురించే నేర్చుకున్నాం కదా. అలాగే యూజబుల్ ప్లాంట్స్ అంటే మనం యూజ్ చేసే ప్రొడక్ట్ ఏదైనా డైరెక్ట్ మనకి ప్లాంట్ నుంచే వస్తుంది అనమాట. ఆ ప్లాంట్స్ ఏంటో ఇక్కడ వాటి యూజెస్ ఇచ్చారు. ఆ యూజెస్ చదివి మనం దాన్ని ప్లాంట్ ఏంటో ఐడెంటిఫై చేసి బాక్స్లో రాయాలి. నేను ముందుగానే రాసేసాను, నేను ఒకసారి చదువుతాను. దాన్ని బట్టి మీరు ప్రొనౌన్సియేషన్ కూడా ఒకసారి నేర్చుకొని దాన్ని బట్టి చదవండి. ఫస్ట్ వన్, దిస్ ప్లాంట్ ఈజ్ ఏ సాఫ్ట్ ఫ్లప్పీ స్టేబుల్ ఫైబర్ దట్ గ్రోస్ ఇన్ ఏ బాల్. కాటన్ క్లోత్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ దిస్ ప్లాంట్. కాటన్ క్లోత్స్ మనకి ప్లాంట్ నుంచి వస్తాయి, అదేంటి కాటన్ ప్లాంట్. నెక్స్ట్, మెడిసిన్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ దిస్ హెర్బ్ ఫర్ స్టమక్ డిజార్డర్స్, కఫ్ డ్రాప్స్, మౌత్ వాష్ ఎక్స్ట్రా. మనకి కడుపులో అంటే పొట్టలు ఏమైనా బాగోపోయినా, తర్వాత జలుబు దగ్గు కూడా ఇవి యూజ్ చేస్తుంది. అంటే మింట్ అంటే పుదీనా. నెక్స్ట్, ద యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ ట్రీ ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ బాతింగ్ సోప్స్ అండ్ టూత్ పేస్ట్స్. ఇవి మనకి ఈ ట్రీ యొక్క పార్ట్స్ యూజ్ చేయడం వల్ల మనకి సోప్స్ వాడతాం కదా, సోప్స్ రాసుకుంటాం. ఆ సోప్స్ తర్వాత టూత్ పేస్ట్ ప్రిపేర్ చేయడానికి, ఆ ప్రోడక్ట్ని తయారు చేయడానికి యూజ్ చేస్తారు. అదేంటంటే నీమ్ ట్రీ అంటే వేప చెట్టు ఆకులు కానీ తర్వాత ఫ్రూట్స్ కానీ మనకు అన్ని రకాలుగా ఉపయోగపడతాయి కదా. నెక్స్ట్, ఫ్రమ్ దిస్ ప్లాంట్, ఈ ప్లాంట్ నుంచి వీ గెట్ క్వినైన్ డ్రగ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్యూరింగ్ మలేరియాని తగ్గించే ఒక మెడిసిన్ని తయారు చేస్తారంట. ఇదేంటిది? సింకోనా. దాని పేరేంటి? సింకోనా. నెక్స్ట్, వీ గెట్ ఏ కూలింగ్ ఎఫెక్ట్ ఫ్రమ్ ద లీవ్స్ ఆఫ్ దిస్ ప్లాంట్. ఈ లీవ్స్ నుంచి కూలింగ్ ఎఫెక్ట్ వస్తుందంట. ద లీవ్స్ డిస్ప్లే అండ్ ఆరెంజ్ కలర్ వెన్ క్రష్డ్ అండ్ అప్లైడ్ ఆన్ హ్యాండ్స్. దీనివల్ల ఏంటంటే ఆ లీవ్స్కి బాగా చల్లదనం ఉంటుంది, ప్లస్ అవి అప్లై చేసుకోవడం వల్ల హ్యాండ్స్ మనకి రెడ్ కలర్లో వస్తాయి. అదేంటి? హెన్నా అంటే గోరింటాకు కదా, గోరింటాకు తలకి రాసుకుంటే కూడా చాలా మంచిది అంటారు, చల్లగా ఉంటుంది. అదేంటంటే హెన్నా. ఈరోజు మీరు ఈ 5 యూజెస్ దాంతోపాటుగా మనకి ఆ ప్రోడక్ట్ ఏ ట్రీ నుంచి వస్తుంది కూడా నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ.